మనల్ని రిసీవ్ చేసుకోవడానికి మీ మావయ్య వస్తాడన్నా? వస్తాడే. మా మావయ్య నా కోసం రాకుండా ఉంటాడా? ఓ, మీ ఇద్దరికి అంతుందా? నీకు నచ్చాడంటే చాలా గొప్ప పర్సనాలిటీ అయ్యి. అలాంటి పర్సనాలిటీ మీ జన్మలో చూసుండ్రు. ఆ రంగు, ఆ ఫేసు, ఆ ఎత్తు, ఆ జుట్టు. నువ్వు అలా వర్ణించడం వింటుంటే అతని ముఖంలో ముఖం పెట్టి అతని ఎత్తుకెగిరి అతని తలని గుండెలకి హత్తుకోవాలని అడుగు వస్తున్నాడు, వెళ్ళి హత్తుకో. అబ్బా, రిటర్న్ ట్రైన్ ఎప్పుడే? పాపమ్మ పాపమ్మ వచ్చేసావా? ఇల్లంతా ఎవరు? నీతో చదువుకున్న పిమ్మల క్లాస్ పెట్టింగ్లా? అయ్యో, పేచలు ఇటు పెట్టారండి. నన్ను చూసి చిక్కుపడా. వల్ల వల్ల వెల్కమ్ టు సీతాపురం. ఐయామ్ లతా మదర్ బెదర్. అవును హనుమంతు, నాన్నగారు ఊళ్ళో లేరా? ఏది మా గేదె పెంట బచ్చయ్య బాయేనా? 6 లారీల గేదె పెంట అనకాపల్లికి, 3 లారీల పిడికలు పిఠాపురానికి తొలగించే అడవుల్లో ఉన్నాడు. అందుకే నన్ను పంపిస్తాడటే. అదేమిట్లదా, మీ డాడీ సిటీకి మేయరన్నా? ఎందుకు మేయడమ్మా? శుభ్రంగా మేస్తాడు. అడ్డమైన చిట్టి గడ్డంతా మేచి 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 ఆయన మా చిట్టికి మేయర్ అయ్యాడు. ఈ ఎరువుల వ్యాపారం సైడ్ బిగినెస్. ఎరువులు అండం చేతకాక ఏదో బాగుతున్నాడు. ఫర్టిలైజర్ బిజినెస్. అదేలే అమ్మా, టైల్గా అంటారు గాని అది పేడ మేతే. ఇది పాప, నీ సామాను నీ సామాను నీ సామాను మీ అందరి లోడు నా ఈ పెక్కించండి. మీరేమో కార్ దగ్గరికి నడవండి. గురు గురు హబ్బిస్ట్ కదా? అవును బాస్, ఇన్స్పెక్టర్ వేషంలో ఈ ఊరొచ్చాడు. ఇస్తా లాలిపప్ప. హాయ్, హౌ ఇస్ ఇట్? యప్పా, ఇదేంటి ఫ్యాన్సీ డ్రెస్? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బో, ఇంగ్లీష్ ఒకటి, వేషంతో పాటు భాష కూడా మార్చావా? ఈ లతకి లాలిపప్ప. షట్ అప్. నాన్సెన్స్. నమస్కారం ఎస్పీ గారు, ఏమైంది? ఏ హనుమతు, ఇతను ఎస్పీ కాదు, పెద్ద మాయగాడు. ఏమిటి పిచ్చి పిచ్చిగా వాగుతుంది? ఎవరి అమ్మాయి? చిట్టి మేయర్ గేదెల పెంట బచ్చయ్య గారు అమ్మాయి అండి. మేయర్ గారి కూతురు అయితే మాత్రం పోలీసులతో ఇలా బిహేవ్ చేస్తుందా? పాపం ఈ పిల్ల ఆడోళ్ళు చదువుకునే కాలేజీలో చదువుకున్నట్టుందండి. కాబట్టి మగాళ్ళు కనపడగానే పిచ్చి చేటలు చేస్తుంది. అందుకే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తాను. గుడ్. మొదటిసారిని వదిలిపెడుతున్నాను. మైండ్ యువర్ బిహేవియర్. ఇంకొకసారి ఎక్స్ట్రా వేషాలు వేశావంటే జాగ్రత్త. మళ్ళీ నిన్ను బొంగరు వాడేశాడే. హౌ ఇస్ ఇట్? ఏడ్చోలే. ఏంటి, నాకు పిచ్చా? ఎరా, నా కూతురు పిచ్చిదా? దాని కాళ్ళ మీద పడు. పడు. కాదు బావా, పాపం పిచ్చి పిల్ల ఎక్కడ బొక్కలో పడుతుందోనని కాపాడా కదమ్మా. నాకు కాదు పిచ్చి, నీకు. నీకు కట్టెల పిచ్చి, వాడికి మారు వేషాలు పిచ్చి. అసలు వాడు పోలీస్ ఆఫీసర్ కాదు నాన్న, పెద్ద మాయగాడు. నేనన్న పెద్ద మాయగాడు. బాత్రూమ్ లో, బెడ్రూమ్ లో కట్టలు కట్టలు బ్లాక్ మనీ, బంగారు బిస్కెట్లు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మోసం చేస్తున్నాడు. పాపలో నిజం పాపలో రెండు మీ అందరికి చూపిస్తాను. నీ అమ్మ కడుపు మాడ. హలో అంటే చాలు ఆ టాపిక్ వెళ్తావు. నిన్న ఒక పోటు పొడిసేసి కత్తెక్కడ ఉండు బావా, ఇప్పుడే తెస్తా. ఇష్ట పరమాత్మ, ఇదేంటి కోతులు నరికేసుకొస్తున్నాడు? ఎవరో దొంగలు పట్టుకుతున్నాడు ఏటో. మనం సిలకేట కోసం వస్తే ఈ గిలకెవర్రా పిలకాడిస్తోంది? ఎవరైతే ఎంగురు నాటు సరుకు బాటంగా ఉంది, బాటేసుకో. అయితే కాసుకో. సచ్చినోళ్ళారా? ఎవరు? నిన్ను కాదు, అక్క అడిదల్ని. నువ్వు చూసుకో, బాగా చూసుకో. నువ్వెక్కడైనా చూసుకునే అక్కన్నాడు. నా భాష మాట్లాడేస్తున్నాడు. నువ్వు ఎక్కవయ్యా ముందు. ఇక్కడ ఇక్కడ కాదు, అక్కడ సీట్లు ఎక్కి కూక. నువ్వు ఫస్ట్ క్లాసు, ఈ ఆపరేట్ గాళ్ళు వెనక నుండి బండి తాతారు. ఇదే రారిచంద్ర, మన కృష్ణ పరమాత్మ. పద పద. అదా నీ సందేహం? అయితే అడిగేస్తాను. ఏమయ్యా, నేను ఒక్కటి అడుగుతాను, టక్
టక్కున జవాబు చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా లేదా? చెప్పక తప్పదా? ఈ బండి కదలాలంటే చెప్పి తీరాలా. అయితే చెప్తా ఇను. వెనక నుంచి చూస్తే ఊరవశలా ఉన్నావు, ముందు నుంచి చూస్తే రంభలా ఉన్నావు. నాకు ఊరవశ అంటే ఊరిపోద్ది నోరు, రంబంటే రేగిపోద్ది పంప. యప్పా. ఈ డబ్బాలో ఉంది గుమగుమలాడతాను. చేపల పులుసు. నా చేత్తో కొత్త కొత్తలాడించిన చేపల పులుసు నీ శాఖ తినిపించాలని నాకు చాలా కూతి. తినవయ్యా తిను, నా కడుపు నిండా నువ్వే తిను. నన్ను చూసిన వాళ్ళు అనవసరంగా భయపడతారు కానీ నేనేమన్నా కొరికేస్తానా తినేస్తానా? కొంచెం అతిగా మాట్లాడతాను. కొంచెం అంటే కొంచెం కాదు, అతిగా అంటే అతిగా కాదు. అది కొంచెం అతిగా, కొంచెం అతి కొంచెంగా. ఎవర్రా కేడీలు అలా పరిగెడతాడేటైనా? ఇప్పుడు నేను ఏటన్నానని ఏమన్నావా? తినడానికి 2 చేప ముక్కలు పెట్టి వినడానికి 2 జన్మలకు చాలినంత ఓగుడు వాగించావు. ఏదో కట్టుకోబోయేవాడు కదా అని కట్టో సుఖం చెప్పుకున్నాను. అది కూడా తప్పే. ఆయన కట్టుకోబోయేది నీలటి రిచ్చా బచ్చిని కాదు, కాలేజ్ బ్యూటీ లతనే. ఒరేయ్ సిలకన్నా! ఏరా సిలకన్నా, నాకు శ్రీకృష్ణుడు బొమ్మ తీస్తావా? అతగాడేమో నన్ను నొక్కేసి మరెవరితోనూ డబుల్ ఇంజిన్ బండి లాగిస్తాడా? ఇంటూ నీ ముక్కు చెక్కేస్తాను. అబ్బ తల్లి నల్లదబ్బా, అప్పుడు నా చిలకట్లో ఎలక పడింది, సరిగ్గా కనపడక కుష్టుడు బాబు తీసింది. ఇప్పుడు నేను తీస్తాను. దా, బయటికి దా. హాయ్ శ్రీరామచంద్రుడు, సింగల మొగుడు అంటే పై నుంచి కింద దాకా నా ఒక్కదానికి అన్నమాట. నజ్జిగనా చిలక కిందేదో రాసిన చదువు. లక్ష్మి, నువ్వు సీతామహాలక్ష్మివి, రాముడే నీ మొగుడు, వచ్చే మాఘమాసమే లగ్గం.